హెచ్సిఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. ఇవాల్టిలో నిందితుల కస్టడీ ముగియబోతుంది. దీంతో నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు. 5 రోజులుగా ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్న నిందితులు సహకరించడం లేదని సిఐడి అధికారులు చెబుతున్నట్టు సమాచారం. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు చెందిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో హెచ్సిఏలో ప్రవేశించి ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు అనేది సిఐడి అభియోగం. అలానే హెచ్సిఏలో ఎన్నికల్లో అనర్హులతో ఓట్లు వేయించారు అన్నది మరో అభియోగం. విచారణ సమయంలో సంబంధిత ఆధారాలు ముందు పెట్టి సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్న నిందితులు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బీసీసీఐ ఇచ్చిన నిధుల విషయంలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని వారు చెబుతున్నట్టుగా సమాచారం. నేటితో విచారణ గడువు ముగిస్తూ ఉండడంతో వారిని తిరిగి జైలుకు పంపి తదుపరి దర్యాప్తు కొనసాగించబోతున్నారు. ఈ రోజుతో హెచ్సిఏ నిందితుల కస్టడీ ముగియబోతుంది. 5 రోజుల పాటు నిందితుల్ని విచారించింది సిఐడి. అలాగే ఇవాళ కూడా నిందితుల్ని విచారించే ఛాన్స్ ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏ నిందితుల కస్టడీ ఈ రోజుతో ముగియబోతుంది. విచారణ నిందితులు సరిగ్గా సహకరించడం లేదంటూ కూడా సిఐడి చెప్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, హెచ్సిఏ అక్రమాల కేసు సంబంధించి కూడా సిఐడి నిందితులను కస్టడీలో తీసుకొని విచారించింది. ఈ రోజు 6 రోజుల కస్టడీ కూడా ముగిసిపోతుంది. 5 రోజులుగా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది సిఐడి. కానీ 5 నిందితులు సిఐడి విచారణకు సహకరించేటట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత నిధుల దుర్వినియోగం మీద కూడా ఇప్పటికే సిఐడి ఫోకస్ పెట్టింది. అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. ఇప్పటికీ ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి కావచ్చు, ఫోర్జరీ సంతకాల సేకరణ సంబంధించి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇప్పటికే సిఐడి సేకరించిన నేపథ్యంలో మరింత లోతుగా విచారించే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కూడా. ఎందుకంటే 10 రోజుల కస్టడీ అడిగింది సిఐడి, కానీ అటు మల్కాజిగిరి కోర్టు కేవలం 6 రోజుల కస్టడీకి ఇచ్చింది. తాజాగా ప్రస్తుతానికైతే ఈ రోజుతో 6 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో చివరి రోజు కూడా కొన్ని కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం సిఐడి చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో సిఐడి అధికారులు 6వ రోజు విచారణ ముగించిన తర్వాత వైద్య పరీక్ష అనంతరం మరొకసారి మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక కస్టడీ పిటిషన్ ను కొంత పొడిగించే యోచనలు చేస్తున్నట్టుగా సిఐడి తెలుసు. అందుకు సంబంధించి కూడా మరొకసారి కస్టడీ పిటిషన్ పొడిగింపు సంబంధించిన కూడా మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం మీద కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీసీసీఐ సంబంధించిన నిధుల దుర్వినియోగంతో పాటు ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి కావచ్చు, ఇప్పటికే 45 ఎవరైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూషన్ సంబంధించిన వారికి సంబంధించి కూడా వారి ఓట్లతో ఇటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇల్లీగల్ గా ప్రెసిడెంట్ పదవి చేపట్టినట్టుగా అందుకు సంబంధించిన కీలక కొన్ని వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేసింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కేసులో సిఐడి ఏ విధంగా మరొకసారి దూకుడు పెంచే ప్రయత్నం చేస్తుంది. మరొకసారి వారి నిందితులను కస్టడీ పొడిగించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం చేస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.